హలో బుడీస్ అండ్ బుడంకాయ్స్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. ఈరోజు ఒక ఫన్నీ స్టోరీ చెప్పుకుందామా? రెడీ? ఒక ఊరిలో చింతకాయంత చిన్నోడు ఉన్నాడంట. చింతకాయంత చిన్నోడు వెళ్తూ ఉంటే దారిలో వంకాయంత వజ్రం దొరికిందంట. అప్పుడు ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టాడంట. దానికి తాటికాయంత తాళం వేశాడంట. అప్పుడు రాత్రి దొండకాయంత దొంగ వచ్చాడంట. వచ్చి తాటికాయంత తాళాన్ని పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోయాడంట. అప్పుడు దాన్ని మునక్కాయంత ముసలవ చూసిందంట. అప్పుడు చూసి వెంటనే చింతకాయంత చిన్నోడికి చెప్పిందంట. అప్పుడు చింతకాయంత చిన్నోడు పొట్లకాయంత పోలీసులకు చెప్పాడంట. అప్పుడు పొట్లకాయంత పోలీసులు జీడిపప్పు అంత జీబ్లో వచ్చారంట. అప్పుడు దొండకాయంత దొంగని పట్టుకొని జామకాయంత జైల్లో వేశారంట. అప్పుడు రాత్రి దొండకాయంత దొంగకి బాగా ఆకలేసిందంట. అప్పుడు ఆ జామకాయని కొరుక్కొని తినేసి పారిపోయాడంట. బాగుందా స్టోరీ? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.